రామ్, నేను మీషోలో వంట కోసం ఈ స్పూన్స్ తెప్పించానండి. చాలా బాగున్నాయి కదా. ఇవి 4 స్పూన్స్ 74 రూపాయలు పడిందండి. ఈరోజు మీకు టమాటా పులుసు పచ్చడి ఎలా చేయాలో ఈ వీడియోలో చెప్తాను. ఇప్పుడు స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకుందాం. దీంట్లో మనం టమాటాలు వేసేసుకుందాం. ఇప్పుడు దీంట్లో కొద్దిగా వాటర్ వేసుకుందాం. ఎక్కువ వేయక్కర్లేదు, కొద్దిగా వాటర్ వేసుకుందాం. అలాగని ఉప్పు వేసుకుందాం. ఉప్పు కొంచెం ఎక్కువే పడుతుందండి. ఇప్పుడు నేను మీషోలో తీసుకున్న స్పూన్ వాడుతున్నాను. అలాగే పసుపు కూడా వేసుకుందాం. వేసుకుని దీని మీద మూత పెట్టేసుకుందాం. ఇది ఉడుకుతూ ఉంటుంది, మిగతా ప్రాసెస్ చూద్దాం. అన్నట్టు మర్చిపోయాను, ఇది ఈ పులుపు సరిపోతుంది అనుకున్న వాళ్ళు అక్కర్లేదు, లేని వాళ్ళు కొద్దిగా చింతపండు కూడా పెట్టుకోవాలి. మాకు కావాలి కాబట్టి పెడుతున్నాను. ఇప్పుడు ఇది ఉడికిందో లేదో చూద్దాం. ఇది ఉడికిపోయిందండి. ఇందులో సగం మిక్సీ బౌల్లోకి తీసుకుంటాను, సగం ఇందులోనే ఉంచుతాను. ఇలాగా సగం మిక్సీ బౌల్లోకి తీసుకున్నానండి, సగం ఇందులో ఉంచాను. ఇది చల్లారాక దీన్ని మిక్సీ చేస్తాను. అది చల్లారే లోపుని మనం పోపు పెట్టేసుకుందాం. కొంచెం ఎక్కువే వేయాలండి, అంటే అన్నీ వేగాలి కదా. మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు పోపు వేస్తున్నాను. ఈ రకంగా పోపు వేగిపోయాక చాప్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు కూడా ఇందులో వేసేస్తున్నాను. ఈ రకంగా ఉల్లిపాయలు వేగిపోయాక మనము దీంట్లో కలిపేసుకుందామండి. కలిపేసుకుని నేను ఎక్కువగా ఉల్లిపాయలు తర్వాత పచ్చిమిరపకాయలు ఎక్కువ వేస్తానండి. వేస్తేనే బాగుంటుంది. ఈ మిక్సీ చేసిన దాన్ని దీంట్లో కలిపేసుకుందాం. ఈ విధంగా చేస్తే ఎందుకంటే అత్తుకుంటుంది అన్నమాట. అత్తుకుంది కోసం మనం మిక్సీ చేస్తాం. ఇప్పుడు కొంత ఇందులోకి తీసేద్దాం. ఇందులో నువ్వుల పొడి వేసుకుందాం. నువ్వుల పొడి వేసుకుంటే ఇదొక రకమైన టేస్ట్ వస్తుందండి. మా వారు నువ్వుల పొడి వేస్తే తినరు, అందుకని నేను వేసుకుంటున్నాను. చూస్తున్నారా, మనం తెప్పించామంటే మరి ఆగం కదా, స్పూన్స్ వాడేస్తున్నాం. ఇందులో కొంచెం ఎక్కువ నువ్వుల పొడి వేసుకుంటేనే బాగుంటుందండి. చూశారు కదా. ఈ వీడియో నచ్చితే మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.